రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. అందరికీ హాయ్ అండి. నేను మీ హైపరాది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000కు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి. కానీ చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళిందే నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు. నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరీలు అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతులు ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి. గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలా బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా. 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇత్తలా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 అంట. ఓకే, నెక్స్ట్ నుంచి నెట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఎవడీడు పోసానే పోరంబోక నా కొడుకు ఇట్ట అంటాడు, గాడిద కొడుకాడు. వాడు పోయాడు. వాడికి FDC చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టుకున్నంత నాలెడ్జి, నట్టి కుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టి కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలే. FDC చైర్మన్ అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, FNCC చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం.
సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలు ఇద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటల భోజనం అని ఒక పథకం పెడదాం, పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెడతాం. ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపోయి ఒరే బొచ్చుగా 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చినాయి, వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో మీద గాడిద కొడకలారా తిట్టారు తిట్టారు తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయిన ఆ తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ కిరాకార్పిని. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. మా మావయ్య నారా చంద్రబాబు నాయుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. కుప్పంలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా అత్త పురంధేశ్వరి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అఖండమైన మెజారిటీతో రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే మన అందరి నటసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ బాబాయ్ హిందూపూర్లో 3వ హ్యాట్రిక్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా మావయ్య కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో అత్యద్భుతమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు. అలాగే భరత్ మన బాబాయ్ అల్లుడు వైజాగ్లో అత్యధికమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్. మే రోజా ఎన్నిసార్లు చెప్పామే తిరుమలలో వద్దే మా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి ఆడుండేది వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో నాకన్నా పొడుగు మీ వాడేమో ఈడుంటాడు కాళ్ళ దగ్గర పొట్టోడు ఆడు తిరుమలలో ఏంది మ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడితే బుద్ధి లేదు మ్యా నీక ఎన్నిసార్లు చెప్పాలా ఏమంత కొవ్వా రేపు నగరిలో మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది రోజక్క బొక్క పగలుతుంది ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నా బుద్ధి లేదా మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపం అయిపోయాడా మీకు రాజకీయాలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి వాడు కొంపలో పోయి మాట్లాడండి వాడి కంపలో పోయి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎవడమే మీకు పర్మిషన్ ఇచ్చింది మాట్లాడేదానికి బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పాలి కాబట్టి ఐపాక్ రిషికి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకంటే రేపు ఏమన్నా జరిగితే అది మా మీద పెడతారు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆయనకి ఏమన్నా అయితే చంద్రబాబు నాయుడు కుట్ర అనేది మామూలే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి రేపు తేడా వస్తే మావోడు కొట్టాడనుకో 2-3 దెబ్బలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారంటారు కాబట్టి అందరూ జాగ్రత్త వహించి ఆయనకి జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా వైసీపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉండాలి చూడబోయే నరకంకి రెడీగా ఉండాలని కూడా మనవి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ గత 12 నుంచి 15 రోజుల ముందరే మనకి ఐపాక్ టీం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది వాస్తవం ఏంటంటే పాపం ఆ రిషి కుమార్ గుప్తా ఐపాక్ హెడ్ ఎవరున్నారో ఆ రిషి కుమార్ గుప్తా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఎలా ఉంది రిషి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది రిషి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి సార్ 151+ అన్నాడు
రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను దారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే ఉత్సాహంగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది. మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా. విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డి గారు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆయన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదలపలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడు మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుండు సామాను కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మనకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి? ఇది మన సంతోషం అండి. మనం గెలిచి సంతోషంలో ఉన్నాం. మన కార్యకర్తలు చంపితే మనకు మంచిదండి. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు, రాయలసీమలో కొన్ని ఊర్లో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారండి? వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను. 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు, దయించి ఎక్కడా కూడా మందుగుండు సామాను కాల్చొద్దు, సభలు పెట్టొద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు వరకు ఓపిక పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయించి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. అదే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు మర్చిపోతారు జనం. ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు, ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మన దృష్టి అంతా ఒకటే. రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం. అంటే ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి.
తొందరపడద్దు. ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మనవి చేసుకున్నానండి.